ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్‌లో కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బ్లీడింగ్ అవ్వొచ్చా? అవ్వకూడదా? దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. దీనికి రకరకాల కారణాలుంటాయి. దాంట్లో ఒకటి బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ హెల్తీగా ఉన్నా కూడా బ్లీడింగ్ అవుతుంది. ఎందుకు అంటే బేబీ వచ్చి గర్భసంచి లోపలికి అతుక్కునే టైంలో ఒక్కొక్కసారి బ్లడ్ చిన్న చిన్న క్యాపిల్లరీస్ రప్చర్ అయిపోవడం వల్ల మనకి స్పాటింగ్ కనిపిస్తుంది. బేబీ గ్రోత్ సరిగ్గా లేనప్పుడు హార్ట్ బీట్ రానప్పుడు కూడా ఇలా స్పాటింగ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు హెవీ వర్క్ చేసినా లేదంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసినా కూడా స్పాటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ కూడా తక్కువ ఉన్నప్పుడు స్పాటింగ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది ఒక్కోసారి గర్భసంచిలో పెరగకుండా ట్యూబ్ లోనే పెరుగుతూ ఉంటుంది. ట్యూబ్ లో పెరగడం వల్ల అది రప్చర్ అవుతుంది. ఇలా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ లో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ కానీ లేదంటే దాన్ని ఇరోజన్ అంటాము. ఇరోజన్ వల్ల కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలు పాలిప్స్ లాంటివి ఉండడం వల్ల కూడా కంటిన్యూస్ గా స్పాటింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. మనకు గర్భసంచి మూతి ఓపెన్ ఉందా లేదంటే క్లోజ్ ఉందా? ఓపెన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఆగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. గర్భసంచి మూతి క్లోజ్ గా ఉండి మనకు స్కాన్ నార్మల్ గా ఉన్నట్లయితే గనక ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా గర్భసంచి మూతి దగ్గర కొన్నిసార్లు ఇంతకు ముందు చెప్పినట్టుగా పాలిప్స్ కూడా ఉండొచ్చు. ఈ స్పాటింగ్ అనేది అబ్డామినల్ పెయిన్ తో కలిసి వస్తుందా లేదంటే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉందా అని చూసుకుంటాము. పెయిన్ తో ఉన్నట్లయితే కనుక అది థ్రెటెండ్ అబార్షన్ లో ఉండొచ్చు, ఇంకా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ లో ఉండొచ్చు. పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతుంది అంటే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవుతుంది. బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సిజి చేస్తాము. ఈ సీరం బీటా హెచ్సిజి ఎలా అంటే 2 టైమ్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం రిపీట్ చేసిన తర్వాత 48 అవర్స్ తర్వాత రెండోసారి చేపిస్తాము. ఈ ఫస్ట్ టైం చేపించిన వాల్యూకి సెకండ్ టైం చేపించిన వాల్యూ ఆల్మోస్ట్ డబుల్ అవ్వాలి. ఇలా డబుల్ అవుతున్నట్లు అయితే ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుంది, గ్రోత్ నార్మల్ గా ఉంటుంది. ఒకవేళ అలా అవ్వకుండా కంప్లీట్ గా తగ్గుతుంది, ఫస్ట్ చేపించిన బీటా హెచ్సిజి కన్నా సెకండ్ రిపీట్ చేసిన వాల్యూ తగ్గుతుంది అంటే మనకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు కొంచెం పెరుగుతుంది కానీ డబుల్ అవ్వదన్నమాట. అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ లో అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా స్పాటింగ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, లేదు అంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబ్స్ లో ఉందా అని చెక్ చేసుకుంటాము. అందుకని బ్లీడింగ్ అయిన వెంటనే మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. వాళ్ళు మీకు ఏ కారణం వల్ల అయితే బ్లీడింగ్ అవుతుందో అది తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు.